ఇంటర్లో ఉత్తీర్ణత ఎందుకు తగ్గుతోంది? సరే అది పక్కన పెడితే ఇప్పుడు మీరు ఓన్లీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ మీద ఫోకస్ అని అంటున్నారు. అవి ఇప్పుడు కావు, నేను ఇంతకుముందు చెప్పినట్టు సమయం పడుతుంది. మరి ఈలోగా ఒక జనరేషనే నష్టపోతుంది కదండి. మేము విద్య మీద 7% బడ్జెట్ కేటాయించిన 2 పూర్తి స్థాయి బడ్జెట్స్లో ఈసారి ఖచ్చితంగా 15% కేటాయిస్తామని మీ నోటు వెంటే రావట్లేదే. వితౌట్ బడ్జెట్ హౌ కెన్, ఎట్లా మీకు సాధ్యమవుతుంది? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు ఇదే ఇంటర్మీడియట్ కోసం ప్రైవేటు కాలేజీలు చేస్తున్న దోపిడీ మీద రివ్యూ చేశారా? నారాయణ, శ్రీ చైతన్య ఇలాంటి కాలేజీలు చేస్తున్న దోపిడీ మీద మీరు కనీసం ఒక రివ్యూ చేశారా? ఇప్పుడు ఆమె ఎవరు? మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద గారు నారాయణ, శ్రీ చైతన్య స్కూల్ కాలేజీలు తిరిగి ఆమె అక్కడున్న వాస్తవాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఒక్క స్కూల్ మీద యాక్షన్ తీసుకున్నారా? నేను నిజంగా చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తిగా అది యూట్యూబ్ ఛానళ్లకు వ్యూస్ వచ్చేదాని కింద పనికొస్తుంది తప్ప దాని మీద యాక్షన్ తీసుకోవడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం అని అడుగుతున్నా.